హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. శ్రీకాకుళంలో అర్ధ శతాబ్దం పైబడి చరిత్ర కలిగినటువంటి ఉమెన్స్ కాలేజీలో కంప్లీట్ గాను ఈరోజు ఒక సంఘటన అయితే నిన్న రాత్రి అయితే ఒక సంఘటన జరిగి ఆలస్యంగా వెలుగు చూసాం. ఒక అమ్మాయి హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయి పైన అయితే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అంటే తన పైన శరీరం పైన గాయాలైతే ఉన్నాయి. ఒక మూల డస్ట్బిన్ పక్కన అయితే పడేసి ఉంది. అది అత్యాచారమా లేకపోతే హత్య ఏంటి అన్నదైతే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. తల్లిదండ్రులు అయితే నా కూతురుని ఈరోజు నిర్జీవంగా శవంలా పడి ఉండడాన్ని అయితే బాధపడుతున్నారు. అయినప్పటికీ తనైతే ఇంకా ప్రాణాలతోనే ఉన్నది. తన హాస్పిటల్లో మెరుగైన చికిత్స కోసం అయితే జాయిన్ చేయడం జరిగింది. అయినప్పటికీ సిబ్బంది ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నదని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల శ్రీకాకుళం 1650 మంది మహిళా విద్యార్థులు చదువుతున్నారు. యూజీ అండ్ పీజీ కోర్స్ చదువుతున్నారు. మంచి తెలివైన పిల్లలు ఇక్కడ చదువుతుంటారు. ముఖ్యంగా రాత్రి 8:30 టైంలో ఒక అమ్మాయి పైన ఇక్కడ కాలేజ్ ప్రెమిసెస్లోనే హాస్టల్కి వెళ్ళే దారిలో అమ్మాయి పడిపోయి ఉంది. అయితే ఈ అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి, బీఎస్సీ సిబిజెడ్ చదువుతున్న అమ్మాయి. ఫైనల్ జనరల్గా యూజీ కోర్సులో డిగ్రీ కోర్సెస్లో ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ వాళ్ళు కళాశాలకు రారు. వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తారు. ఆయా ఫర్మ్స్తో వాళ్ళు అటాచ్ చేయబడతారు. అక్కడికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి ఆ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినాక ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. రిపోర్ట్ సబ్మిట్ చేసినాక వాళ్ళకి డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే గత రాత్రి 8:30 టైంలో ఒక అమ్మాయి ఫైనల్ ఇయర్ అమ్మాయి హాస్టల్కి వెళ్తూ అక్కడ పడిపోయి ఉంటుంది చూశారు. వెంటనే ఇమీడియట్గా వార్డుకి తెలియజేశారు పక్కన ఉన్న విద్యార్థులు. ఆ విద్యార్థిని రాగానే ఆమె సెమీ అన్కాన్షియస్గా ఉండటం గమనించి వెంటనే ఆమెకి గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చి అక్కడ జాయిన్ చేశారు. అయితే ఏంటంటే ఆమె మీద కొన్ని గాయాలు ఉన్నాయి. అంతేగాని ఇంక వేరే దాడి జరిగినట్టుగా ఏమి అనిపించట్లేదు. ఇంకా ఏమి నిర్ధారణ చేయబడలేదు. నేను ఇమీడియట్గా వార్డెన్ గారిని నేను కన్సల్ట్ చేశాను. వార్డెన్ గారు అక్కడే ఉన్నారు. గత స్టాఫ్ మెంబర్స్ కూడా అక్కడ ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు, చూస్తున్నారు. అయితే పూర్తి వివరాలు ఏమీ తెలియవు. ఆమె పైన అయితే ఎవరో దాడి చేసినట్టు కనిపిస్తున్నాయి. కొన్ని గాయాలు అనేవి మొహం మీద అయితే ఉన్నాయి. పూర్తిగా కాన్షియస్నెస్ వచ్చినాక ఏంటనే విషయాలు తెలుస్తాయి. వార్డెన్ గారితో మాట్లాడితే ఇంకా పూర్తిగా వివరాలు ఏమి తెలియవు, తర్వాత తెలియజేస్తారని చెప్పేసి అంటున్నారు. ఆమె అయితే కాలేజీకి రావట్లేదండి. ఆమె కాదు, ఆ బ్యాచ్ వాళ్ళు ఎవరు కళాశాలకి అటెండ్ అవ్వట్లేదు. ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా, మీ ప్రాంగణంలో కదా? అది రాత్రి 8:30 అప్పుడండి. ఆ టైంలో విద్యార్థులు కానీ స్టాఫ్ మెంబర్స్ కానీ ఎవరో ఉంటారు. వాచ్మ్యాన్ 7 వరకు ఉంటాడు, భోజనంకి వెళ్ళి ఉంటాడు. ఆ టైంలో వచ్చేసరికి ఇది ఇన్సిడెంట్ జరిగింది. సో వార్డెన్ ఏమో ఫిట్స్ వచ్చి పడిపోయింది అంటున్నారు. అమ్మాయి మొహాలు మొత్తం గాయాలు ఉన్నాయి. అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? మరి ఆమె వ్యక్తిగతంగా ఫిట్స్ అని ఉన్నాయో లేదనేది మాకు తెలియదండి. అది కూడా నిర్ధారిస్తారు. గాయాలు అయితే ఉన్నట్టుగా మొహం మీద అయితే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సబ్కాన్షియస్ సెమీ కాన్షియస్లో ఉండటం వల్ల పూర్తి వివరాలు మనకు తెలియజేస్తుంది. చేశారు. పేరెంట్స్ కూడా ఉన్నారు, వచ్చారు. ఆమె సంతకావటి మండలం కొండగూడెం చెందిన వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. సార్, మరోవైపు 1500 మంది పిల్లలు చదువుతున్నారు అన్నారు డిగ్రీ కాలేజీలో. అదే జూనియర్ కాలేజీలు ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఎలా బయట వ్యక్తులకి ప్రాంగణాన్ని అద్దెకిస్తున్నారు? మీరు కూడా అడ్డు చెప్పట్లేదు? అది లేదండి. అది వాళ్ళకి లిమిటెడ్ టైంలో ఇస్తాము. అది కూడా ప్రయర్ పర్మిషన్, హైదరాబాద్ పర్మిషన్ ఇస్తాము. అది కూడా అయిపోయి వచ్చిందండి. ఈసారి ఏమి దానికి సంబంధించిన 2 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. బయట వ్యక్తులు విపరీతంగా వస్తున్న పరిస్థితి ఉంటుంది. అంటే ఎగ్జిబిషన్ అనేసరికి విద్యార్థులు ఉన్నారు. మీరు కనీసం ప్రికాషన్స్ తీసుకున్నాము, చెప్తుంటాము. ఎవరైనా వస్తే అట్నుంచి వెళ్ళిపోతారు కానీ ఇటు హాస్టల్స్ మీకు ఎవరు రారండి. ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఈ అమ్మాయి కూడా ఆ టైంలో 3:30కి వెళ్ళిపోయిందట బయటికి. ఇంతవరకు రాలేదు. ఎక్కడో బ్యూటీ పార్లర్కి వెళ్ళినట్టు కూడా ఎవరైనా చెప్తున్నారు, స్టూడెంట్స్ చెప్తున్నారు. ఆమె వివరాలు కూడా పూర్తిగా బయటకి ఎక్కడికి వెళ్ళింది కూడా పూర్తి వివరాలు తెలియదు. అన్నీ తెలుసుకున్నాక గత 1.5 month నుంచి రావట్లేదండి. అసలు రారండి. ఇంటర్న్షిప్లో వాళ్ళ కాలేజీకి రారు. వాళ్ళ ఇంటర్న్షిప్లో ఉన్నారు. ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కడో ఒక దగ్గర అటాచ్ చేసి ఉంటారు. ఈ అమ్మాయికి ఎక్కడ అటాచ్ చేశారు? అమ్మాయి ఆ రోజు వెళ్ళిందా లేదా? లేదు, ఉండండి. భారత్ డ్రీమ్ ఫీల్డ్స్ అని మన జడ్పీ దగ్గర ఉంది.
నిన్న ఇమీడియట్గా ఆమె అటెండెన్స్ గురించి అడిగాను. నిన్న ఆమెకి స్లాట్ లేదు, వాళ్ళకి స్లాట్ వైజ్గా గ్రూప్స్గా డివైడ్ చేసి ఇంటర్న్షిప్ చేయిస్తారు మష్రూమ్ కల్చరు. నేను వెరిఫై చేసి అడిగేసరికి నిన్న ఆమెకి ఆ స్లాట్ లేదు. అంటే నిన్న ఆమె హాస్టల్లోనే ఉంది, పగలంతా హాస్టల్లోనే ఉంది, మధ్యాహ్నం 3:30కి బయటకు వెళ్ళిందని తెలుస్తుంది. ఒక 1000 మంది విద్యార్థులు పైగా ఉంటున్నటువంటి ఈ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణంలో హాస్టల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. విద్యార్థులు ఉన్నటువంటి ఈ ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఎగ్జిబిషన్ లాంటి కార్యకలాపాలు, వాణిజ్య వ్యాపారాలు అయితే చేయడం అన్నది కూడాను దారితీస్తున్నాయి ఇటువంటి ఆలోచనలకు. అంటే కొంతమంది సెక్యూరిటీ లోపం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఇలాంటి వర్తక వాణిజ్యాలను చూసుకుంటున్నారు, కట్టుదిట్టమైనటువంటి భద్రతను వదిలిపెడుతున్నారు. ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరికి బయటకు వెళ్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఈ కాలేజీలో పర్యవేక్షణ అయితే కరువు అవుతుంది అనేది అయితే ఇక్కడ స్థానికులు అయితే వాపోతున్నారు. ఒక్కసారి ఈ కాలేజ్ ప్రాంగణంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ క్షణం కూడా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ అయితే ఒకసారి చూద్దాం రండి. అసలు విద్యార్థులు కొన్ని వేల మంది అమ్మాయిలు చదువుతున్నటువంటి విద్యా సంస్థలు, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి హాస్టల్లోని అసలు ఇటువంటి ఎగ్జిబిషన్స్కి పర్మిషన్స్ ఎందుకు ఇచ్చారు అంటూ చాలామంది అయితే తల్లిదండ్రులు అయితే వ్యక్తం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ కంప్లీట్గాను అమ్మాయిలు సైకిళ్ళతో ఎన్ని అయితే ఉన్నాయి. అంటే కేవలం ఉమెన్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి ఉమెన్స్ కాలేజీలో ఇటువంటి పర్మిషన్లు, ప్రైవేట్ పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు? ఈ ఎగ్జిబిషన్ ట్రేడ్ ఫైర్స్కి, అంటే ఎగ్జిబిషన్ ట్రేడ్ ఫైర్కి ఇవ్వడం బట్టి చాలా సమస్యలు అయితే వస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ జరగడం బట్టి రాత్రి 10 నుంచి 11 వరకు కూడాను చాలామంది, వేల మంది అయితే ఈ సందర్శకులు వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి అయితే రావడం జరుగుతుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు తెలియని పరిస్థితులు అయితే ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పర్మిషన్స్ ఇవ్వడం బట్టి ఇక్కడ ఏం జరిగినా సరే సెక్యూరిటీ లోపం అయితే ఖచ్చితంగా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్స్కి ఈ కాలేజ్ ప్రాంగణంలో ఎందుకు అనుమతిస్తున్నారు? ఈ గ్రౌండ్లో పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు సెక్యూరిటీ పరంగానూ యాజమాన్యం ఏం తీసుకుంది, ఈ ఎగ్జిబిషన్ వాళ్ళు ఇక్కడ పెట్టినప్పుడు ఎటువంటి సెక్యూరిటీని వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తీసుకున్నటువంటి వ్యాపారాలతో పాటు వాళ్ళు ప్రజల యొక్క, అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సేఫ్టీ అవసరం లేదా? ఏమవుతుందో టెన్షన్గా ఫీల్ అయితే వేరే పాప 9:30 సార్ ఇలా జరిగింది. మేము అదేనా చాలా భయపడి మాకు మేము చేసామని చెప్పండి, ఇలా జరిగింది, హాస్పిటల్లో జాయిన్ చేసాము, ఇలా అయిందంటే అప్పుడు మేము 11 అయిందికి వచ్చాను సార్. వస్తే అప్పుడు కూడా ఈ స్టాఫ్, ఈ ఏజ్మెంట్ మొత్తం ఫిట్స్ వచ్చి పడిపోయిందని చెప్తాను సార్. మొత్తం కిటికీలు, అంటే సాగు బతుకుల్లో ఉంది ప్రజెంట్, అలాంటి కిటికీలు ఉండేటప్పుడు కూడా ఫిట్స్ వచ్చి పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు కూడా యాజమాన్యం ఇంకేం తిరిగి మమ్మల్ని బెదిరిస్తారు సార్. ఇచ్చి అక్కడ చూడండి సార్, ఆ బీర్ సీసాలు, ఆ మందు సీసాలు, ఇది ఉమెన్ కాలేజా అసలు ఏటి? ఆ పీపుల్ చూడండి సార్, అక్కడ ఉమెన్ కాలేజా అసలు బారా ఏటి? రెస్టారెంట్, ఇది రెస్టారెంట్ లాగా ఉంది కానీ ఉమెన్ కాలేజ్ లాగా సార్, ఇది రౌడీజం లాగా ఉంది. రౌడీ ఎంత జరిగినప్పుడు కూడా కొన్ని కనీసం పేరెంట్స్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మీ పాపకి ఇలా జరిగింది, 7 గంటల ప్రాంతం జరిగితే 9:30 వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్. అసలు ఇన్ఫర్మేషన్ లేదు. వాటిని చేస్తే వాళ్ళ స్పందన లేదు, వాళ్ళకి స్పందన లేదు అసలు. ఏదో ఒక కుక్క పిల్ల కంటే దారుణంగా ఏదో కుక్క పిల్లకి దెబ్బ అలాగా. ఇప్పుడు కూడా పిటిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళకి మోటివేషన్ చేస్తున్నారు సార్. మాకు ఈ న్యాయం చేయకపోతే ఇది చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. ఇది మాకు ఈ యాజమాన్యం మొత్తం కంప్లీట్ అంతా మాకు న్యాయం చేయాలి. ఉన్నోళ్ళకి కూడా మరి రక్షణ ఎక్కడ ఉంది సార్? ఇంకా పబ్లిక్ ప్లేస్లో కొన్ని ఎక్కడ మారుమూల ప్రాంతంలో అయితే ఎందుకు మీ పాప ఇలా వెళ్తుంటే ఇక్కడ పబ్లిక్ ప్లేస్లో అక్కడ బీర్ సీసాలు తీస్తారు సార్, అది తీస్తారు. అక్కడ మేము వచ్చి మొత్తం ఫోటోలు కూడా మాకు ఉన్నాయి, బీర్లు, ఇక్కడ మందు ఫోటోలు ఇక్కడ కూడా ఉన్నాయి. అవన్నీ ఉండి కూడా మా పాపకి సిచ్యువేషన్కి ఉన్న వాళ్ళకి జరగకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రాత్రి 10:30కి సమాచారం అందింది సార్, కానీ ఇక్కడికి వార్డెన్ కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ మాకు ఇవ్వలేంటి సమాచారం ఇవ్వలేదు. ఇంక వేరే పాప వచ్చి భయపడిపోయి ఆవిడ చెప్పింది. వేరే ఆవిడ చెప్పిన తర్వాత ఇక్కడ మేము అందరూ వస్తే ఆవిడ భర్త గారు వచ్చి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి, మేము చెప్పినట్టు మీకు చెప్పండి, మీరు లేదు మీకు అది ఇదని మాకు లేనిపోయిన వాళ్ళు చెప్తారు. మా పాప జరిగిన ఇంకో పాప కూడా జరగకూడదని మేము బాధపడతాం.